నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్చకత్వ ఆగమ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్. ఆనందం వ్యక్తం చేసిన నిరుద్యోగ అర్చకులు. త్వరలోనే ఏర్పాటు కానున్న నియోజకవర్గ స్థాయి కూటమి సమన్వయ కమిటీలో. భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు రామరాజు. తణుకు ప్రాంతంలో ఘనంగా కృష్ణాష్టమి సంబరాలు. గుడుల్లో పూజలు చేసి వీధుల్లో ఉట్టికొట్టిన యువకులు. తూర్పు విప్పరులో పల్లకి ఊరేగింపు. మానవతా మూర్తి మదర్ తెరిసాకు నివాళులర్పించిన తణుకు స్వచ్ఛంద సేవా సంస్థలు. అనాథలకు అన్నం పెట్టిన దాతలు. తాడేపల్లిగూడెం ఇస్కాన్ మందిరంలో వైభవంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వెన్న ముద్దలతో రాధాకృష్ణులకు మహాభిషేకం. పిచ్చుకల లంక పర్యాటక కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇదే గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్. ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతంలో కాపర్ దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముద్దాయిలు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రభుత్వ ప్రైవేటు దేవాలయాల్లో అర్చకత్వం చేయడానికి దేవాదాయ శాఖ నిర్వహించే ఆగమ పరీక్షలు 2024కు ఆ శాఖ అదనపు కమిషనర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె రామచంద్రమోహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ధూప దీప నైవేద్యం పథకం క్రింద ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులు విధిగా ఆగమ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలకు వచ్చే నెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. వైదిక స్మార్త శైవ పాంచరాత్ర వైఖాసన తంత్రసార వీరశైవ దత్తాద శ్రీ వైష్ణవ గ్రామ దేవత ఆగమంలో ప్రవేశ వర ప్రవర స్థాయిలకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వయసు 16 ఏళ్ల నుండి ఉండాలి. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యా పరిజ్ఞానం ఉన్నట్లు ధ్రువపత్రం జత చేయాలి. ఓరల్ ప్రాక్టికల్ పరీక్షల విషయంలో 40 ఏళ్లు నిండిన వారికి రాత పరీక్ష నుంచి మినహాయింపు కల్పించారు. గెజిటెడ్ అధికారి అటాచ్డ్ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం దరఖాస్తుకు జత చేయాలి. ప్రవేశ వర పరీక్షల యోగ్యతా పత్రం ప్రతిని జత చేసిన వారే వర ప్రవర పరీక్షలకు అర్హులు. ఆగమ పరీక్షల అవకాశాన్ని అర్చకత్వం చేస్తున్న వారు వినియోగించుకోవాలని ఈ శాఖ అధికారులు కోరుతున్నారు. త్వరలోనే ఎన్డీఏ కూటమి నియోజకవర్గ సమన్వయ కమిటీల నియామకాలు జరగనున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం భీమవరం మండల కమిటీలకు సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామం నుండి మండల పట్టణ నియోజకవర్గ స్థాయి వరకు వీటి ఏర్పాటుకు బీజేపీ జనసేన టీడీపీ అధిష్టాన నాయకులతో చర్చిస్తామని అన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనుభవాలన్నీ కూడా కేడర్ కూడా ఉపయోగపడేలాగా దాన్ని కూడా దృష్టిలో పెట్టి ముందుకు తీసుకెళ్ళమని కోరడం జరుగుతుంది. కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఈరోజు మన కేంద్రంలో కూడా ఎంతో ప్రముఖ పాత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా పాటిస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు మన రాష్ట్రం నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రాతినిధ్యం రీత్యా ఈరోజు రాబోయే రోజుల్లో పక్కన అమరావతి కానీ పక్కన పోలవరం కానీ ఎన్ఆర్జీఎస్ నిన్న మన కూడా గ్రామ సభలు జరిగినాయి. అన్నీ ఆలోచించుకొని ఒక పక్కన మనమే చదువుతున్నాం సూపర్ 6 చేయాలి, అన్ని కార్యక్రమాలు అవే చేయాలి, రోడ్ షో చేయాలి, డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి మేడం గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా నేను ఇంకా జూనియర్ నేను 2006లోనే వచ్చాను తెలుగుదేశం పార్టీలో. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవాని, మాజీ ఎంపీపీ బర్రే నెహ్రూలు పాల్గొన్నారు. కృష్ణాష్టమిని తణుకులో సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ భక్తులు ఉదయాన్నే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు రాత్రి వేళల్లో వీధి చివరిలో ఏర్పాటు చేసుకున్న ఉట్టిని కొట్టి బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ జయంతికున్న ప్రాధాన్యతను టీసీఎన్ అందిస్తోంది. భారతీయులు రచించుకున్న చరిత్ర ప్రకారం యదుకుల కృష్ణుడు ద్వాపర యుగం చివరిలో జీవించాడు. ఇప్పటికీ 5110 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు మరణించాడు. అంతకు పూర్వం దాదాపు 160 ఏళ్ల పాటు జీవించిన కృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి నాడు జన్మించినట్లు పురాణాలు ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.
మనిషి మనిషిగా జీవించడానికి కృషి చేసిన ఉత్తమ మనుషుల చరిత్ర మాత్రమే మన చరిత్రకారులు రాసిపెట్టారు. అలాంటి ఉత్తమ మానవుల్లో అత్యుత్తముడు కృష్ణుడు. ఈ కారణంగానే ఈయన జయంతిని వేల సంవత్సరాల నుంచి హైందవ సమాజం మరిచిపోకుండా జరుపుకుంటూ భక్తిని చాటి చెప్తున్నారు. జననకాల సుప్తైస్తై వర్తమాన వర్తిష్యమాన సహకుటుంబానం దీర్ఘాయుషు. కాగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో కృష్ణాష్టమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పల్లకీ సేవ చేశారు. ఈ మేరకు శ్రీకృష్ణుని చిన్న విగ్రహాలతో సాగిన ఈ ప్రదర్శనలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిద్దా సూర్యనారాయణ, దండమూరి వేణు, గిద్దా రాంబాబులు ఆధ్వర్యం వహించారు. మానవతా మూర్తి మహామనిషి మదర్ తెరిసా జయంతిని తణుకు ప్రాంతంలో ఘనంగా నిర్వహించి ఆమె విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. కరుణామయి, కారుణ్యమూర్తి, నోబెల్ బహుమతి గ్రహీత అయిన మదర్ తెరిసా తన 87 సంవత్సరాల పండు వయసులో కూడా దీనజనుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన లక్ష్యాలను నిజ జీవితంలో ఆచరిస్తూ సామాజిక సేవలో నిమగ్నం అవ్వడమే మనము ఆమెకు సమర్పించే ఘన నివాళి. సత్యసంధత, నిష్కల్మషం, నిస్వార్థత, ప్రేమ, కరుణ చెప్పే ఆదర్శాల ఆచరణ, విరామం లేని కృషి, శ్రమ, మానవత్వం అనే ఉత్తమ లక్షణాలు మూర్తిభవించిన కరుణామూర్తి మదర్ తెరిసా. ఆమె తన సేవలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. మదర్ తెరిసాగా పేరుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షో. అయితే అందరూ ఆమెను ఆగ్నెస్ అని పిలిచేవారు. ఆమె యుగోస్లేవియా దేశంలో 1919 ఆగస్టు 26వ తేదీన జన్మించారు. ఆమెకు బాల్యంలోనే దయాగుణాలు అలవడ్డాయి. ముఖ్యంగా దీనులకు, రోగులకు చిన్నతనం నుంచి సేవలు చేస్తూ ఉండేవారు. ఆమెకు 18 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు వివాహం జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించి మఠకన్యగా మారి తన జీవితం దీనజన సేవలో గడపాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలిపి అంగీకరించేలా చేసింది. ఈ నేపథ్యంలోనే 1929లో భారతదేశానికి వచ్చి మఠకన్యగా శిక్షణ పొందిన తర్వాత మదర్ తెరిసాగా మారింది. ఆమె నిర్వహించిన సేవలకు గుర్తింపుగా 1962లో భారత ప్రభుత్వం మదర్ తెరిసాకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. 1979లో ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి, 1980లో మన దేశంలో అత్యున్నతమైన భారతరత్న బిరుదు కూడా ఆమె పొందింది. నిస్వార్థంగా పేదలకు సేవలు అందించిన ఈ మహోన్నత మూర్తి 1997 సెప్టెంబర్ 5వ తేదీన మనకు దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె స్ఫూర్తితో అనేక సంస్థలు, వ్యక్తులు సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతిని కార్యాలయంలో నిర్వహించి చిత్రపటానికి పూలమాలలతో జోహార్లు అర్పించారు. అనంతరం ఉత్తమ సేవలు అందిస్తున్న నర్సులు బొబ్బనపల్లి కమలకుమారి, ఉట్ల జాలిల్లి, కె రాధ, జి లక్ష్మీకుమార్లను శాల్వాలు కప్పి పూలదండలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వహణ కోసం సంఘ సభ్యులు దాట్ల రామరాజు 10,000 రూపాయల చెక్కును అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరికి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మ రామలక్ష్మి, అసోసియేషన్ ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.
అలాగే స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ఇందులో భాగంగా రోగులకు బ్రెడ్, పళ్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు బంటమిల్లి శేషారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా చైర్పర్సన్ వావిలల సరళాదేవి మాట్లాడుతూ మదర్ స్ఫూర్తితోనే లయన్స్ క్లబ్లు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వావిలాల వెంకట రమేష్, సభ్యులు బూరుగుపల్లి వెంకట్రావులు పాల్గొన్నారు. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మదర్ తెరిసా జయంతిని నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డు పక్కనే నివసించే నిరుపేద కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, సభ్యులు చిట్టూరి శ్రీనివాస్, చీర్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.